స్కీములు కట్. సార్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే పేదలకు అన్యాయం జరుగుతుంది. అది భవిష్యత్తులో అనేక అనర్థాలకు దారితీస్తుంది. ఓటర్ కార్డు లేకపోతే భవిష్యత్తులో రేషన్ కార్డు, ఆధార్ కార్డు పోతుంది. ప్రజలకు అన్యాయం జరగనివ్వొద్దు. ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం కోసం బీజేపీ చేస్తున్న కుట్రలను నిశితంగా పరిశీలిస్తూ తిప్పికొట్టాలి. ఇవి జూన్ 24న కాంగ్రెస్ నేతలతో జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ చెప్పిన మాటలు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్ అనేక సందేహాలకు కారణమైంది. ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో జరుగుతున్న ఈ కసరత్ మున్ముందు ఎలాంటి పరిణామాలను దారితీస్తుందోనని అనుమానాలకు తావిస్తున్నది. సర్ ప్రక్రియ కేవలం ఓటర్ల జాబితా వరకే పరిమితం కాకపోవచ్చని, సంక్షేమ పథకాల అర్హతకు కూడా లింకు పెట్టే ప్రమాదం ఉన్నదనే ఆందోళన నెలకొన్నది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్ 4న వెలువడిన ఉత్తర్వులు ఈ అనుమానాలకు బలం చేకూర్చాయి. దీనికి ముందు బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి చేసిన వ్యాఖ్యలు కూడా అదే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వారం రోజుల ముందు ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవచ్చని సంకేతాలు ఇచ్చారు. తాజాగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సైతం ఈ వాదనలకు బలం చేకూర్చే తరహాలోనే మాట్లాడారు. ఓటర్ జాబితాలో పేరు మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాల్సిందేనని ఇతర నేతలు కూడా పదే పదే సూచిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డును అనుసంధానించటం నిబంధనగానే అమలవుతున్నది. రేషన్ కార్డు మొదలు పింఛన్ వరకు అన్నింటికీ ఆధార్ కార్డు వివరాలను ఇవ్వటం తప్పనిసరిగా మారింది. చివరికి బ్యాంకు ఖాతాకు సైతం ఇది ఒక షరతుగానే అమలవుతున్నది. ఆధార్ కార్డు స్థానాన్ని భవిష్యత్తులో ఓటర్ కార్డు రీప్లేస్ చేస్తుందేమోనన్న ఆందోళన మొదలైంది. సర్ ప్రక్రియ మొత్తం ముగిసి తుది జాబితా వెలువన్న తర్వాత ఏం జరగబోతుందనే అనుమానాలు వస్తున్నాయి. ఓటు వేసే సమయానికి మాత్రమే ఓటర్ గుర్తింపు కార్డు మనకు గుర్తుకొస్తుంది. మిగిలిన సమయాల్లో దాని గురించి పట్టించుకోం. కానీ ఇప్పుడు ఓటర్ కార్డును సంక్షేమ పథకాలకు అనుసంధానం చేయనున్నట్లు బెంగాల్లో ఉత్తర్వులు రావటం, ముఖ్యమంత్రులు కామెంట్ చేయటంతో ఏదో జరగబోతున్నదన్న అలజడి మొదలైంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జూన్ 4న సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను ఓటర్ జాబితాతో సరిపోల్చాలని అధికార యంత్రాంగానికి ఆ ప్రభుత్వంలోనే ఫుడ్ అండ్ సప్లైస్ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సర్ ప్రక్రియ తర్వాత ఓటర్ల జాబితా నుంచి పేర్లు డిలీట్ అయిన వారు సంక్షేమ పథకాల జాబితా నుండి కూడా డిలీట్ అవుతారని అందులో ప్రస్తావించారు. మొత్తం 5 అంశాలను ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ ఈ 4 కారణాలతో ఓటర్ల జాబితా నుంచి పేరు డిలీట్ అయినట్లయితే వారిని సంక్షేమ పథకాల లిస్టు నుంచి తొలగించాలి. ఏదేని పరిస్థితుల్లో ఓటర్ల జాబితా నుంచి పేరు డిలీట్ అయిన తర్వాత ట్రిబ్యునల్ దగ్గర అప్లికేషన్ పెట్టుకొని దాని విచారణ పెండింగ్లో ఉన్నట్లయితే ఫైనల్ నిర్ణయం వెలువడేంత వరకు రేషన్ కార్డు, సంక్షేమ ఫలాలు అందుకోవడానికి అర్హత ఉంటుంది. గతేడాది డిసెంబర్ 6న సీఈఓ విడుదల చేసిన తుది జాబితా ప్రామాణికంగా ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకోవడం ఇకపై కేవలం ఎన్నికల్లో ఓటు వేయటానికే పరిమితం కాదు, సంక్షేమ పథకాలకు అదే ప్రామాణికం అనేది బీహార్, బెంగాల్ ప్రభుత్వాల ధోరణితో స్పష్టమైంది. ఈ 2 రాష్ట్రాల్లోని పరిణామాలను పరిగణలోకి తీసుకున్నారో ఏమో అనర్థాలు జరుగుతాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అలర్ట్ చేశారు. రాష్ట్రంలో సర్ ప్రక్రియ ప్రారంభం కాకముందే ప్రజలను, కాంగ్రెస్ నేతలను ఆయన అప్రమత్తం చేశారు. ఓటు పోతే భవిష్యత్తులో సంక్షేమ పథకాలకు కోత పడొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ జాబితాలో పేరు ఉండేలా చూసుకోవాలని సూచించారు.